హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. సో ఈరోజు మన ముందు చాలా కనిపిస్తున్నాయి. సో బేసిక్గా వాల్మార్ట్ అని కనిపిస్తుంది, నెక్స్ట్ ఇంకేదో టార్గెట్ కనిపిస్తుంది, ఇంకోటి ఏదో అమెజాన్ కనిపిస్తుంది, ఇదేమో బై బై బేబీ. సో చాలా మనం ముందున్నాయి. సో ఇవన్నీ కథ ఏంది, బేసిక్గా దీని లోపల ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, మనము ఈ స్టోరీ అంతా కూడా ఈ బ్లాగ్ లోపల అంబికా నుంచి మనం తెలుసుకున్నాం. సో అంబిక, ఇవన్నీ ఏంటి అసలు? సో యాక్చువల్లీ ఇవి ఇట్లా రిజిస్ట్రీ ఉంటాయి. సో అందులోకి వెళ్ళి ఫ్రీ వస్తాయి, ఫ్రీ ఐటమ్స్. ఇవన్నీ శాంపిల్స్, ఇట్లా బేబీకి మదర్కి కావాల్సినవి ఉంటాయి కొన్ని. సో ఇందులో మనం యూజ్ చేసుకున్న తర్వాత అంటే ఒకవేళ మనకి నచ్చితే అప్పుడు మనం ఏదైనా కొనుక్కోవచ్చు. సో అన్ని శాంపిల్స్ ఉన్నాయి, ఇవి అన్నీ ఫ్రీ వచ్చినాయి. సో మీకు ఒక్కొక్కటి నేను చూపిస్తాను. ఫస్ట్ ఏది ఓపెన్ చేద్దాం. ఇది అమెజాన్ తీసుకుందాం. ఈ బ్యాగ్ బాగుంది యాక్చువల్లీ, షూటింగ్ కూడా బాగుంది, కలర్ఫుల్, చాలా కలర్ఫుల్ ఉంది. సో బ్యాగ్ బాగుంది. ఇది యాక్చువల్ కాంబినేషన్ చూడొచ్చు, బేసిక్గా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. సో అమ్మాయి అబ్బాయి కాంబినేషన్. సో ఓపెన్ చేద్దాం. ఫస్ట్ యాక్చువల్లీ ఇది ఉంది చూడు, క్యాప్, ఇంకా మిటన్స్, ఇంకా ఇది ఉంది, సాక్స్ ఉన్నాయి, హ్యాట్, గ్లవ్స్ అండ్ ఓపెన్ సాక్స్. చేద్దామా? చూడు, ఓపెన్ చూడడానికి చాలా బాగా ఓపెన్ అది చింపాలేమో అసలు. వావ్, చూడడానికి అయితే చాలా బాగుంది యాక్చువల్గా. కానీ కలర్ కొంచెం పింక్ లేదా? పింక్ ఉంది, బట్ యా కానీ చాలా బాగుంది యాక్చువల్ కలర్. బాగుంది కదా, క్యూట్ క్యూట్ గా ఉన్నాయి చిన్నవి. సో ఇంకా దీంట్లో హగీస్ వచ్చింది. సో హగీస్ ఉంది, ఇంకా బాటిల్ ఇచ్చారు చూడు, బాటిల్ ఉంది. అన్ని మంచి మంచి క్వాలిటీ బాటిల్స్ ఇస్తారు. యా శాంపుల్స్ అన్ని బాగానే ఉంటాయి. సో ఇంకేముంది అంటే ఇది ఒకటి ఉంది, సెటాఫిల్ అని. ఇది చాలా మంచి బ్రాండ్ అట. సో బేబీ వాష్ అండ్ షాంపూ ఉంది ఇది. సో ట్రై చేసి చూద్దాం. ఇది కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఓపెన్ అవ్వట్లేదు. అది చింపాలేమో కంప్లీట్గా. ఇంకా ఇది ఇంకా వాటర్ వైప్స్. ఇంట్లో అన్ని శాంపుల్స్ ఉన్నాయి. బాగుంది కదా, క్యూట్ గా ఉంది. లోపల అది ఉంది, ఇందులో పాసిఫైయర్ కూడా వచ్చింది. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈ బాటిల్ వెనుక నుంచి కూడా ఓపెన్ అవుతుంది. బాటిల్ వెనుక నుంచి కూడా ఓపెన్ అవుతుంది. ఇట్లా అంటే మనం ఐ థింక్ రివర్స్ కూడా చేయొచ్చేమో. సో నాకు కూడా అంత ఐడియా. ఎక్స్ప్లోర్ చేయాల్సిందే, కానీ పాసిఫైయర్ ఎంత క్యూట్ గా ఉంది పాసిఫైయర్. సో దీంతో ఇంకా ఆక్వాఫర్ అని, ఇదే అంటే ర్యాషెస్ అయితే కదా బేబీకి, సో దానికోసం ఇది చాలా మంచి బ్రాండ్ ఆక్వాఫర్. ఇది 24 hours యాక్చువల్లీ హీల్ చేస్తుంది బేబీకి. సో ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో బాగా అంటే వైప్ చేస్తాం కదా బేబీకి, అప్పుడు ర్యాషెస్ అవుతాయి. సో ఇది చాలా మంచిది బేబీ కోసం. ఇదొకటి. ఇంకా డవ్ లోషన్ కూడా ఇచ్చారు. డ్రెఫ్ట్ ఏంటంటే న్యూ బార్న్ బేబీస్కి మనం నార్మల్ దాంట్లో క్లీన్ చేయరాదు. అంటే ఎందుకంటే అందులో ఏమంటారు కెమికల్ ఇంకా ఫ్రేగ్రెన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో బాడీ ఇచ్చింగ్ అవన్నీ అయితే బేబీకి ర్యాషెస్ కావచ్చు, అలర్జీ కావచ్చు. సో ఇది చాలా బాగుంటుంది. మనం బేబీ ఉంటుంది కదా, బేబీ క్లాత్స్ అన్ని కూడా మనం క్లీన్ చేస్తుంటాం కదా. క్లీన్ చేసినప్పుడు ఏంటంటే మనం యూజ్ చేసే డిటర్జెంట్స్ యూజ్ చేసినాం అనుకో, సో దాంట్లో హార్ష్ కెమికల్స్ ఉంటాయి. సో దాంతో ఏమైందంటే బేబీకి మళ్ళీ ఇచ్చింగ్ అవన్నీ ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అందుకని డ్రెఫ్ట్ లోపల ఏంటంటే ఈ హార్ష్ కెమికల్స్ ఏమి ఉన్నాయి అన్నట్టు. సో అది ఈజీ మంచిగా క్లీన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే బేబీకి అంటే వాష్ చేసిన తర్వాత క్లాత్స్ అంటే బేబీ వేసుకున్న తర్వాత ఏం ఎఫెక్ట్ ఉండదు అన్నట్టు. ఏమి ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ అవేం రావు అన్నట్టు. అందుకే యూజ్ చేస్తాం. ఇంకొకటి, సో లాస్ట్ ఇందులో ఏముందంటే గ్రైప్ వాటర్. ఇది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఇవన్నీ శాంపుల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి. గ్రైప్ వాటర్ ఏంటంటే పిల్లలకి ఏమైతుందంటే అప్పుడప్పుడు కడుపు నచ్చినట్టు అవుతుంటుంది అన్నట్టు, కొంచెం గ్యాస్ కానీ అట్లా అయినప్పుడు. సో గ్రైప్ వాటర్ ఇస్తున్నట్టు. సో కప్స్ ఇంకా ఫర్జినైస్ అవన్నీ ఉన్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. సో ఇది మన అమెజాన్ బేబీ రిజిస్ట్రీ. అమెజాన్ బేబీ రిజిస్ట్రీ. సో ఇవన్నిటికి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను.
సో మీరు కూడా ఫ్రీ ఇట్లాంటివి తెప్పించుకోవచ్చు. సో ఇది సెకండ్, ఇది బై బై బేబీ నుంచి తీసుకున్నాం. సో చాలా ఈజీ అసలు ఇది తీసుకోవడం, వెళ్ళగానే ఇచ్చేసారు స్టోర్కి. సో ఇది మనం స్టోర్కి వెళ్ళి తీసుకోవాలి. ఇంకా అమెజాన్దేమో నార్మల్ అంటే అమెజాన్ రిజిస్ట్రీ క్రియేట్ చేసుకొని అప్పుడు అందులో మనం చేస్తే ఫ్రీ వెల్కమ్ బాక్స్ వస్తుంది. సో ఇది బై బై బేబీది చూద్దాం, ఇందులో ఏమేమి వచ్చినాయి. ఇదేంటి, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రోడక్ట్స్ అంటారు. ఇది ఓపెన్ చేసి జస్ట్ క్యారీ. అయితే ఇదైతే ప్యాంపర్. ఇంకా ఇందులో ఏమి వచ్చినాయి అంటే ఇది చూడండి, ఎవరికైతే కార్ ఉంటుందో వాళ్ళ బై బై బేబీ ఆన్ బోర్డ్ అని పెట్టుకోవచ్చు. ఎవరికైతే కారు ఉంటుందో కార్ ఉన్న వాళ్ళంటే, కార్ అంటే ఇట్లా బేబీ చిన్న బేబీ ఉన్నారనుకోండి వాళ్ళు కార్కి పెట్టుకోవచ్చు అంటున్నారు. ఏంటిది? స్టెరిలైజర్ బ్యాగ్స్. ఓ ఇది స్టెరిలైజ్ బ్యాగ్స్ ఇవి. దీంట్లో బాటిల్స్ స్టెరిలైజ్ చేసి అనుకుంటా. సో బాటిల్ స్టెరిలైజ్ చేయడానికి ఇవి పౌచెస్ ఉన్నట్టున్నాయి. సో ఇంకేం వచ్చిందంటే ఇంకో మిల్క్ బాటిల్, చాలా బాగుంది. ఇది ఫిలిప్స్ది, ఎవెంట్ ఫిలిప్స్. ఈ బ్రాండ్ బాగుంటుంది ఎవెంట్. యాక్చువల్లీ నేను నిషాన్ టైంలో కూడా ఈ ఎవెంట్ యూజ్ చేశాను కంప్లీట్గా. ఇది చాలా బాగుంటుంది. ఇంకేం ఇచ్చారు, ఇదేంటి? సో ఇది హెయిర్ అండ్ బాడీ వాష్ అండ్ సూపర్ సాఫ్ట్ లోషన్. నూడల్ అండ్ బూ అట బ్రాండ్. సో ఇలాంటి చిన్న చిన్న శాంపుల్స్ చాలా వచ్చినాయి. మనం అంటే బేబీకి ఏదైతే పడుతుందో ఏది బాగుందో అది చూసుకొని మనం కొనుక్కోవచ్చు. కాకపోతే నేను ఇషాన్ టైంలో చాలా యూజ్ చేశాను కదా, సో నాకు ఫస్ట్ టైంది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ కొనేసుకున్నాను. ఇంకేంటి, ఇది స్ట్రెచ్ మార్క్స్ కోసం, ఇది చాలా యూజ్ అవుతుంది కదా. ఇంకా కొన్ని కూపన్స్ ఇట్లాంటివి వచ్చినాయి. $50, $10 కూపన్స్. ఇట్లా కూపన్స్ టైప్లో. ఇంకా ఇది మళ్ళీ గ్రైప్ వాటర్ ఇది వచ్చింది. నెక్స్ట్ ఇది నోస్ బామ్ అంట. యాక్చువల్ నోస్ డ్రై అవుతుంది కదా, సో ప్రాబ్లీ బేబీకి నోస్ రిలీవ్ అంటే స్కిన్ ఇరిటేషన్ కానీ, సో దాన్ని క్లీన్ చేయడానికి నోస్తో. మళ్ళీ డైపర్ ర్యాష్ క్రీమ్. సో ఇవి చిన్న చిన్న ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు. సో ఇది ఇంతే వచ్చింది ఇందులో. ఇది బై బై. ఇది బై బై. సో ప్రోడక్ట్స్ యాక్చువల్లీ ప్రతి దాంట్లో కూడా చూసినట్టయితే మనకు చాలా వెరైటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనము బేబీ పుట్టిన తర్వాత యూజ్ చేసే చాలా ఐటమ్స్ దీంట్లో శాంపుల్స్ లాగా మనకి పంపించారు అన్నట్టు. సో ఇది నోబీ బాక్స్ ఉంది. నోబీ అంటే నోబీ స్టోర్. నోబీ స్టోర్ ఉంది. ప్యాకేజింగ్ చూడండి, అన్ని క్యూట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇది వాళ్ళది some kind of card, greeting card actually. Congratulations on your pregnancy. No. ఇవేమో డిస్పోజల్ నర్సింగ్ ప్యాడ్స్, ఇంకా బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో మనం మిల్క్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవి స్టోర్ చేసుకుంటే అసలు ఏమంటారు 6 months వస్తుంది. డీప్ ఫ్రీజ్ లోపల స్టోర్ చేసి పైన 6 months. 6 months వస్తుంది. నార్మల్గా కింద పెట్టేసుకుంటే ఏమో 4 days యూజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, ఇంకా బిజీ ఏదైనా బయటికి వెళ్తున్నారు మీరు, అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇట్లాంటివి. ఇంకా ఇదేంటి, ఇది క్యూటీ డైపర్స్ అనుకుంటా ఇవి. ఎంత క్యూట్గా ఉన్నాయి. ఈ ప్యాకేజ్ ఏంటంటే బాక్సింగ్ చాలా క్యూట్ ఉన్నాయి మంచిగా. దీనిపైన కూడా రాస్తుంది క్యూటీస్ అట. ఇదేమో టీథింగ్ రిలీఫ్ అట బేబీస్ కి. అప్పుడప్పుడు ఏమైందంటే పళ్ళు మన చిన్న పిల్లలకి ఏంటంటే ఇచ్చింగ్ అవుతుంటుంది, పళ్ళు రాకన ముందంతా కూడా ఈ చిగుళ్ళ లోపల. సో దానికి అది యాక్చువల్లీ నోట్లో పెట్టడానికి. సో ఇదేమో నిప్పల్ బామ్ అంటే జస్ట్ ఇట్లా సోర్ అయిపోతాయి కదా, సో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు.
ఇవి ప్రీనాటల్స్ యూజ్ చేసుకోవడానికి. ప్రీనాటల్ టాబ్లెట్స్ ఇవి యాక్చువల్లీ. యా టాబ్లెట్స్. ఇదేమో లాక్టేషన్ సప్లిమెంట్ డ్రింక్ మిక్స్. సో మిల్క్ ఫ్లో కోసం ఇది. యా ప్రాపర్గా అంటే మిల్క్ ఫ్లో సరిగ్గా లేదనుకో, మిల్క్ సరిగ్గా రావట్లేదంటే ఈ లాక్టేషన్ సప్లిమెంట్స్ దొరుకుతాయి అన్నట్టు. సో దీని లోపల ఏంటంటే బేసిక్గా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, డైటరీ ఫైబర్, షుగర్స్, ప్రోటీన్, ఐరన్, సోడియం, పొటాషియం కైండ్ ఆఫ్ ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ మన ఎనర్జీ కోసం బేసిక్గా. యా ఎనర్జీ. ఇదేమో ఆఫ్టర్ డెలివరీ అంటే ప్యాడ్ 7 జస్ట్ శాంపుల్. ఇది మళ్ళీ స్ట్రెచ్ మార్క్స్ కోసం. ఇది చాలా యూజ్ అవుతుంది స్ట్రెచ్ మార్క్స్ కోసం. ఇంకొకటి టర్మరిక్ స్పైస్డ్ హెర్బల్ టీ అట. ఇది నా కోసమే మదర్. యా యాక్చువల్లీ ట్రై మంచిగా ఉంటుంది. సో షామ్ని కోసం ఏం రాలేవు ఇందులో, నాకే ఉన్నాయండి. ఇది యాక్చువల్లీ ఇండియాస్ అథెంటిక్ మసాలా చాయ్ ఒరిజినల్ హౌస్ రెసిపీ అంటే ఇండియాది ఇది. మళ్ళీ వాటర్ వైప్స్. సో పై వెనుక $1 ఆఫ్ కూడా ఉంది. ఇంకేంటి, ఇది కొంచెం బుక్. ఇందులో మనకు అన్ని అంటే నూబీ గైడ్ ఉంది ఇది. సో ఇంకేముంది, ఆక్వాఫోరా మళ్ళీ. యా ఇది మళ్ళీ మళ్ళీ ఆక్వాఫోర్. అసలు అన్నిట్లో ఆక్వాఫోర్ వచ్చింది కదా, నేను మళ్ళీ కొనాల్సిన అవసరమే లేదు బయట నుంచి. ఇది నోబీ బాక్స్. యా బాగుంది కదా నూబీ బాక్స్. సో ఇప్పటికి 1 2 అయిపోయింది కదా. సో థర్డ్ బాక్స్. థర్డ్ బాక్స్ బాక్స్. ఇది ఆల్సో. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం వాల్మార్ట్ బాక్స్. అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్రీ ఐటమ్స్ యాక్చువల్లీ. Yeah. ఈ ప్రాపర్ యూజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ నీకు ఒక అట్లీస్ట్ 2 months 2-3 months అయితే అన్ని. యాక్చువల్లీ నేను వాల్మార్ట్ బాక్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను కానీ వాల్మార్ట్ బాక్స్ లో ఎక్కువ ఐటమ్స్ లేవు. ఇందులో హగీస్ అన్నిట్లో డైపర్స్ వస్తున్నాయి కానీ ఎన్ని వచ్చినా కూడా తక్కువనే. సో ఎన్ని వస్తే అంత హ్యాపీ మేము. ఇంకొకటి ఏంటిది, ఇవన్నీ సమ్ కూపన్స్ టైప్. ఇవన్నీ కూపన్స్. ఇదేమో ఫ్రీ కూపన్స్. యా మళ్ళీ ఇందులో ఆక్వాఫర్ ఉంది పౌచ్ ఓకే చిన్న పౌచ్. శాంపుల్ ఉంది కదా. సో ఇది ఇంకా ఇవన్నీ ఫీడింగ్ కోసం గైడింగ్ ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ గైడ్. ఇవన్నీ అన్ని కూపన్స్ టైప్ లో వచ్చినాయి. సో ఆల్మోస్ట్ అనుకుంటా అన్ని కూపన్స్. ఇది కూడా ఇదేంటి ఓట్ మిల్ బేబీ కోసం ఫుడ్, శాంపుల్ ఫుడ్. ఇది యాక్చువల్లీ బాక్సెస్ ఇట్లాంటి. సో స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో జాన్సన్ అండ్ జాన్సన్ వచ్చింది బేబీ వాష్ అండ్ షాంపూ. కాకపోతే నేను జాన్సన్ అండ్ జాన్సన్ కాకుండా అవినో యూజ్ చేస్తాను. ఇదేమో బేబీ డవ్. ఇది కూడా బాగుంటుందంట. ఇది కూడా బాగుంటుంది బేబీ డవ్. పట్టుకో. ఇంకొకటి ఉంది ఇది కింద. ఇది ఏంటి చెప్పాలా, మనీ అంత సీన్ లేదు. మనీ ఇస్తారా షామ్. ఇది ఎలా ఓపెన్ చేయాలి, చింపేసేయాలి అంతే. ఇది యాక్చువల్లీ ఏంటంటే నేను గెస్ చేస్తుంది ఏంటంటే యా మైల్ స్టోన్ మూమెంట్ క్యాప్చర్ చేసుకోవడానికి చూపిస్తాను. సో మనం ఫొటోస్ తీసుకున్నప్పుడు ఇట్లా 1 month 2 month ఓల్డ్ అని కంప్లీట్గా ఇది 12 months ఓల్డ్ వరకు ఉంది. సో 1 year బర్త్డే వరకు మనం ఇది పెట్టేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. బాగుంది కదా ఇది. సో వాల్మార్ట్ ఐటమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కమ్స్ ఇదొకటి ఎన్ఫెమెల్ ఫార్ములా. బెస్ట్ థింగ్ ఎన్ఫెమెల్ ఏంటంటే యాక్చువల్గా బేబీకి మనం మిల్క్ ఫార్ములా ఉంటుంది కదా, మిల్క్ పౌడర్ యాక్చువల్లీ ఇది. సో ఎన్ఫెమెల్ అనేది చాలా మంచి బ్రాండ్. సో ఎన్ఫెమెల్ ఏం చేస్తుంది అంటే దీని లోపల మనకు డిఫరెంట్ న్యూరోప్రో అని చెప్పేసి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ పౌడర్స్ ఉంటాయి అన్నట్టు. కొన్ని లోపల అంటే బ్రెయిన్ గ్రోత్కి కావాల్సినటువంటి విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇంకో వాటిలో వెయిట్ గెయిన్స్ ఉంటాయి. సో అలా డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ తోని మనకి ఎన్ఫెమెల్ ప్రోడక్ట్స్ దొరుకుతుంటాయి. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. ఎన్ఫెమెల్
యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఎన్ఫమెల్ ఆర్డర్ అంటే ఇలాంటి రిజిస్టర్ చేసుకున్న ఇషాన్ టైంలో నాకు ఇంకా పెద్ద బాక్స్ వచ్చింది యాక్చువల్లీ అదైతే Yeah. చాలా బాగుండే అదైతే ఎందుకంటే అది ఫస్ట్ టైం మదర్ కదా సో అది ఎక్కువ వస్తుంది బేబీకి ఏంటంటే నార్మల్ మిల్క్తో సహా, సో నార్మల్ మిల్క్లో ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు యాక్చువల్గా. ఇనీషియల్గా బేబీకి ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న మిల్కే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. బట్ రాను ఏమైపోతుంది అంటే బేబీకి ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి సో ఇటువంటి మిల్క్ పౌడర్స్ చాలా ఇదే యూజ్ చేస్తారు. ఇంకా ఎన్ఫమెల్ అనేది చాలా మంచి బ్రాండ్. ఇన్ఫమెల్ చేస్తారు, సిమిలాక్ చేస్తారు. నేను సిమిలాక్ కూడా చేశాను, అది ఇంకా రాలేదు. సో అది మేబీ వస్తుంది కావచ్చు, లేట్ వస్తుంది. కొన్ని ఆఫ్టర్ డెలివరీ కూడా వస్తాయి. సో నేను ఒక 2-3 రిజిస్ట్రీ ఇంకా ఉన్నాయి, అవి బేబీ లిస్ట్ అనేది ఇంకొకటి అవి తర్వాత వస్తాయి కావచ్చు, లేట్ అవుతాయి. సో నేను కొంచెం లేట్ చేసుకున్నా కాబట్టి ఐటమ్స్ కొన్ని లేట్ వచ్చినాయి. ఇవన్నీ చూడండి కూపన్స్, వావ్ $50 ఆఫ్ అన్ని మంచి కూపన్స్ ఉన్నాయి. $35. యా ఇవన్నీ కూపన్స్ యాక్చువల్గా. ఇది చూడు, ఇది ఇట్లా స్టార్టర్ కిట్ అట ఏందో అది $15 ఆఫ్, $30 ఆఫ్ ఉంది. ఇది ఎన్ఫమెల్, ఇది చెక్ బుక్ టైప్లో ఉంది, చాలా బాగుంది యాక్చువల్గా. ఇది మనం పే చేయొచ్చు కదా అక్కడ. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి, క్లోజ్ టు చాలా ఉన్నాయి శ్యామ్. $100 దాకా ఉంది. ఏమో ఎంత ఉందో అసలు. అట్లీస్ట్ 50 అవుతుంది. సో మనం ప్రతిసారి ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఇది ఒక $5 మనము కూపన్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు అసలు. ఇదేమో గైడ్, ఫీడింగ్ గైడ్ ఉంది. సో ఇది అంటే అయిపోయినాయి. వావ్, అసలు ఎన్ని ఉన్నాయి యాక్చువల్లీ దీంట్లో. ఇది న్యూరో ప్రో సెన్సిటివ్. ఇది మిల్క్ పౌడర్ బాక్స్ యాక్చువల్లీ, న్యూరో ప్రో సెన్సిటివ్. ఇది న్యూరో ప్రో జెంటల్ లీజ్ అట. జెంటిల్ లీస్ అంటే ప్రాబబ్లీ Different. కొందరు బేబీస్ ఏంటంటే కొంచెం సెన్సిటివ్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసము ప్రాబబ్లీ ఇది జెంటిల్ ఈజ్. ఇదేమో ఎన్ఫమెల్ న్యూరో ప్రో ఇన్ఫెంట్ ఫార్ములా అట. ఇదిగో. సో రెడీ టు ఫీడ్ కూడా 2 శాంపిల్స్ ఇచ్చారు వాళ్ళు. సో రెడీ టు ఫీడ్ ఏంటంటే ఇవి ఆల్రెడీ లిక్విడ్ అన్నట్టు. సో ఇవి పౌడర్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకోవాలి యాక్చువల్గా. సో పౌడర్ వాటర్ లోపల డిజాల్వ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలా. సో నెక్స్ట్ ఇదేంటంటే డైరెక్ట్లీ ఆల్రెడీ ప్రిపేర్డ్. సో మనం ఇది దీనికి యాక్చువల్లీ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, డిస్పోజల్ నిప్పల్ ఇచ్చారు. ఇది దీనికి ఫిక్స్ చేసేసుకొని డైరెక్ట్ తాపియచ్చు. ఇన్స్టెంట్ ఇది. సో మనం ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇట్లాంటి యూజ్ అవుతాయి కదా. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫమెల్ అనేది నాకు లాస్ట్ టైం నేను చేసుకున్నప్పుడు ఎవ్రీ 2-3 మంత్స్కి నాకు శాంపుల్ బాక్స్ వస్తుండే. సో ఈసారి చూడాలి ఇంకా, మేబీ అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఈసారి కూడా వస్తుంది నాకు అనిపిస్తుంది ఎందుకో. కానీ ఎన్ఫామిల్ ప్లస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, చాలా expensive ఎక్స్పెన్సివ్. ఉంటాయి. బాక్స్ ఆల్మోస్ట్ ఎంత $50 ఉంటుందా? $50 కాదు కానీ ఉంటాయి. అంటే ఇంకా నేను లాస్ట్ టైం ఇషాన్ అప్పుడు ఎక్కువ యూజ్ కాలేదు నాకు. సో అందుకే ఇది ఇందులోనే పెట్టేసాను. దీంతో పాటు నేను సిమిలాక్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా. సిమిలాక్ది కూడా శాంపుల్స్ వస్తే చూద్దామని. ఒక్కొక్క బేబీ ఒక్కొక్క బ్రాండ్ కి అలవాటు అలవాటు. అవుతారు. సో కొందరు బేబీకి ఏంటంటే కొందరికి ఏంటంటే ఐరన్ ఎక్కువ ఉంటే వాళ్ళకి సరిగ్గా పడకపోవచ్చు కొందరికి, కాబట్టి ఐరన్ తక్కువ ఉన్న ఈ మిల్క్ పౌడర్స్ కూడా దొరుకుతాయి యాక్చువల్గా. సో నాకు ఎన్ఫామిల్ అయిపోయింది. అన్నిట్లో నచ్చిన బ్యాగ్ ఏంటంటే టార్గెట్. ఇది వర్త్ అనిపించింది అసలు, చాలా బాగుంది ఇది. యాక్చువల్లీ ఇందులో ఏమేమి వస్తాయి అంటే హగీస్ అన్నిట్లో వస్తాయి, హగీస్ అండ్ ప్యాంపర్. డాక్టర్ బ్రౌన్ ది బాటిల్ బాగుంది కదా. ఇంకొక బాటిల్ ఆల్మోస్ట్ ఒక ఇయర్ వరకు ఇంకా బాటిల్స్ కొనాల్సిన అవసరం ఉంది. కొన్ని మనము జస్ట్ కొన్ని తీసుకున్నాం. మేము కూడా ఇవి కాకుండా అవెంట్ తీసుకున్నా, ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా అవెంట్ యూజ్ చేశాను కదా. సో అవెంట్ తీసుకున్నా. కానీ మనకి ఇట్లా ఫ్రీ శాంపిల్స్ వస్తున్నాయంటే ఎందుకు వదిలేస్తాం, ఎంత బాగుంటాయి అవి. డ్రెఫ్ట్, మళ్ళీ వాషింగ్ లిక్విడ్, వాటర్ వైప్స్.
ఇక్కడ యాక్చువల్గా రాసింది యాక్చువల్లీ ఓవర్ $150 వర్త్ అండ్ యాక్చువల్లీ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకు పంపించిన ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం. యా, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ లోషన్. ఇది మళ్ళీ అదే బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్, ఇంకా నర్సింగ్ ప్యాడ్స్. ఇదేంటి? షాంపూ, వాషింగ్ షాంపూ, రా షియా ఆర్గన్, షియా మాయిశ్చర్. ఇది మళ్ళీ మిల్క్ ఫ్లో కోసం. బూగి వైప్స్, ఇది అదే నోజ్ వైప్స్. ఇది ఆనెస్ట్ బ్రాండ్, ఇది కూడా బాగుంటుందట ఆనెస్ట్ బ్రాండ్. సో దాని వైప్స్ ఇవి బేబీ వైప్స్. మళ్ళీ ఆక్వాఫర్. సో మనం ఇంకా కొనాల్సిన అవసరం లేదు ఆక్వాఫర్ అన్ని మనం. ఇదేంటి డ్రెఫ్ట్ 2 వచ్చినాయా? సో 2 వచ్చినాయి డ్రెఫ్ట్, బాగుంది. స్ట్రెచ్ మార్క్స్ కూడా ఇంకా చాలా యూస్ఫుల్ కాబట్టి బాగుంటుంది కదా. ఇవన్నీ ఐటమ్స్ కూడా మనకు టార్గెట్ నుంచి వస్తున్నాయి. టార్గెట్ నుంచి అంతకన్నా ఎక్కువ వచ్చినాయి అసలు ఐటమ్స్. ఆల్మోస్ట్ $150 వర్త్ అంటే యాక్చువల్గా ఈ ప్రోడక్ట్స్. ఇవన్నీ మనం యాక్చువల్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కొక్క స్టోర్ నుంచి వచ్చిన మనం ఐటమ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది 150, ఇదంతా ప్రాబ్లీ కొన్ని $40, కొన్ని $50, అట్లీస్ట్ $500 వర్త్ ఆఫ్ మెటీరియల్స్ అన్ని కూడా మనకి ఫ్రీగా అన్ని స్టోర్స్ నుంచి మనకు దొరికినాయి అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే మాకు ఏదొస్తుంది అది మన పంప్, బ్రెస్ట్ పంప్, అది కూడా మాకు ఇన్సూరెన్స్ కవర్ అయితే ఫ్రీ వస్తుంది. సో మా ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవాలి మాకు ఏది ఫ్రీ వస్తుందో. డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఏదైతే బ్రెస్ట్ పంప్ ఉందో వాళ్ళు మనకు సజెషన్ ఇస్తారు. సజెషన్ ఇచ్చినప్పుడు మనము ఇన్సూరెన్స్కి కాల్ చేసేసి మాకు ఇది కావాలి అంటే వాళ్ళకి లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఆ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్కి ఆర్డర్ వెళ్ళిపోతుంది. సో మనం వెళ్ళేసి పికప్ చేసుకోవచ్చు అన్నట్టు. అది ఫ్రీ బ్రెస్ట్ పంప్ ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా ఒకటి బ్రెస్ట్ పంప్ కూడా తెచ్చుకున్నాం. అది 36 వీక్స్ తర్వాత మనకు వస్తుంది. దానికోసం వెయిటింగ్. సో బ్రెస్ట్ పంప్ ఏం చేస్తారంటే 36 వీక్స్ తర్వాతనే మనము ఆర్డర్ చేసుకోవచ్చు అన్నట్టు. అప్పుడు ఆ తర్వాతనే మనకి ఇన్సూరెన్స్ అనేది పే చేస్తుంది. అంటే ఏది కూడా ఇట్లా మనీ పెట్టలేదు. సో అన్నీ నేను రిజిస్ట్రీకి వెళ్ళి కొంచెం సేపు జస్ట్ సైన్ అప్ చేయాలి. సో ఇవన్నీ దొరుకుతాయి. సో నేను దీని లింక్ కూడా కింద పెడతాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి. నేను ఇంకా హెల్ప్ చేస్తా వాళ్ళకి రిజిస్ట్రీ క్రియేట్ చేయడానికి అంటే చెప్తాను ఎలా చేస్తారు అని. సో ఇవి యాక్చువల్లీ ఇంకా కొన్ని స్టోర్స్, ఇంకా మనకు తెలియని స్టోర్స్ చాలా ఉంటాయి. బేబీ స్టోర్స్ నేను ఇంకా 2-3 ఇంకా చేశాను, అవి ఇంకా రాలేదు యాక్చువల్లీ. నేను దానికోసం వెయిటింగ్. సో సిమిలాక్ చేశాను, సిమిలాక్ ప్రోడక్ట్ అది వస్తుంది ఐ థింక్ లేట్. సో ఎన్ఫామెల్ అయితే వచ్చేసింది, దానికోసం వెయిటింగ్. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. చిన్న చిన్న శాంపుల్ అయినా మనం అయినా ఎన్ని యూజ్ చేస్తాం తెలియదు కదా అన్ని. అంటే ప్రతి ఐటమ్ యూజ్ చేస్తామా లేదా మనం కొనేసి పెట్టేసుకుంటాం. సో ఇది మనం ట్రై చేసి ఒకవేళ బేబీకి ఇది సూట్ అయింది బాగుంది అంటే మనం దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు, పెద్ద ప్యాక్ తీసుకోవచ్చు అదే బ్రాండ్ది. సో నార్మల్గా అయితే ఏది బాగుంది షామి అన్నట్లు? నాకైతే అన్నిటికంటే నచ్చింది ఎన్ఫామెల్. యాక్చువల్గా ఏంటంటే అది చాలా వర్త్ యాక్చువల్. అది కూడా ఆల్మోస్ట్ ప్రాబ్లీ $150 to $200 ఉంటుంది మీకు ప్రొడక్ట్స్. అఫ్ కోర్స్ టార్గెట్ కూడా బాగుంది. సో ఈ రెండు బాగా అంటే ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి కూడా. ఇవన్నీ కూడా ఫ్రీ ఐటమ్స్ రావాలి అంటే సో కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం రీసెర్చ్ చేసి ఇదంతా కూడా అంబిక ఏం చేసిందంటే మొత్తం అన్నీ చూసి ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యేసి సో కంటిన్యూస్గా స్టోర్స్కి కాల్ చేయడము, మెసేజ్ చేయడము చేసేసి ఈ రిజిస్ట్రీ క్రియేట్ చేసుకొని ఇవన్నీ ఫ్రీ శాంపుల్స్ వచ్చినాయి. చాలా మట్టుకు ఏంటంటే అన్నీ కూడా 1-2 స్టోర్ పికప్స్ ఉండే, మిగతా అవన్నీ కూడా ఏంటంటే మనకి ఇంటికి డైరెక్ట్ డెలివరీ కూడా వచ్చినాయి కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మనం జస్ట్ పికప్ చేసుకుంది ఏంటంటే అది ఏమంటారు బై బేబీ. సో టార్గెట్ కూడా నాకు ఇంటికి వచ్చేసింది, కానీ కొన్ని స్టోర్ అంటే ఇంటికి డెలివరీ ఉండదు. సో మీరు రిజిస్టర్ చేసుకొని బార్కోడ్ తీసుకొని వెళ్తే వాళ్ళు మీకు అక్కడ ఇచ్చేస్తారు. బార్కోడ్ స్కాన్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఇవన్నీ యాక్చువల్లీ వేరే ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకటే లింక్ లో ఇవన్నీ దొరుకుతాయి.
నేను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో మీకు ఈజీ అయిపోతుంది. అన్నిట్లో వెళ్ళి జస్ట్ రిజిస్టర్ అవ్వండి, సైన్ అప్ చేయండి. ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఫ్రీయే ఇవన్నీ. సో జస్ట్ ఒక్కదానికి ఐ థింక్ నూబీ బాక్స్కి నేను $5 షిప్పింగ్కి పెట్టాను అంతే. సో మిగతా అన్నీ ఫ్రీయే, కంప్లీట్ ఫ్రీ. యూస్ఫుల్ వీడియో Yeah. కాబట్టి మీరు అందరూ మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఏ ఒక్కరు అంటే అందరూ చూస్తే బేసిక్ ఏమైపోతుంది అంటే వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుని ఆల్మోస్ట్ $500 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్, బేబీ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఫ్రీగా వచ్చేస్తాయి యాక్చువల్లీ. యా, అంటే కంప్లీట్గా మీ ఐటమ్స్ అన్ని ఫ్రీ అయిపోతున్నాయి అంటలేము, బట్ ఫ్రీగా వచ్చినప్పుడు ఎందుకు తీసుకోకుండా ఉండాలి అని. సో కొంచెం టైం స్పెండ్ చేస్తే, మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు చేస్తే మీకు అవన్నీ దొరుకుతాయి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. కానీ ఈ వీడియో మటుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఎందుకంటే ఇది యూస్ఫుల్ థింగ్ కాబట్టి ప్రతి ఒక్కరితో షేర్ చేస్తే సో వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై, Bye-bye. స్టే సేఫ్.